నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నెంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. నమస్కారం అమ్మా. నమస్కారం. ప్రేక్షకుడికి నమస్కారం. ఈ రోజు మన శుభమస్తు కార్యక్రమంలో అమ్మాయి ప్రథమ రజస్వల అవగానే పాటించాల్సిన నియమాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అమ్మా, ఈ రోజుల్లో చూస్తున్నట్లయితే అమ్మాయిలు 10 సంవత్సరాలకి రజస్వలు అయిపోతున్నారు. అండ్ అప్పట్లో ఏంటంటే 13, 14, 15, 16 అలా అవుతూ ఉండేవారు. అండ్ ఇప్పుడు ఇంత ఫాస్ట్గా అవడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? ఇక్కడ దీని వెనుక కొన్ని కారణాలు కూడా మనకి కనిపిస్తాయి. ఏమిటంటే పూర్వకాలంలో అమ్మాయిల వయసు వాళ్ళు చాలా అమాయకంగా ఉండేవాళ్ళు. అంటే అసలు మిగతా విషయాల మీద అంత అవగాహన ఉండేది కాదు. ఈ రోజుల్లో పిల్లలకి ఏమవుతుందంటే, ఒకటి పౌష్టికాహారం తినడం, రెండవది హార్మోన్స్లో చిన్నప్పటి నుంచే చాలా తేడా వస్తుంది వీళ్ళకి. ఇది పూర్వకాలం అమ్మాయిల్లో ఉండేది కాదు. దీనికి కారణం ఏమిటంటే, ఈ రోజుల్లో చూసేటువంటి సినిమాలు కానీ, టీవీ సీరియల్స్ కానీ, వినేటువంటి దృశ్యాలు, చూసేటువంటి దృశ్యాలు, ఆలోచనలు అంతర్లీనంగానే. ఎందుకంటే కొంచెం వాళ్ళకి అప్పుడు ఓవులేషన్ పీరియడ్ స్టార్ట్ అయ్యేటువంటి ముందు హార్మోన్స్లో చాలా తేడాలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఏంటంటే తెలియకుండానే అలాంటి దృశ్యాలు చూసినప్పుడు, అవి విన్నప్పుడు, అలాంటి డిస్కషన్స్ చూసినప్పుడు అంతర్లీనంగా వాళ్ళకి తెలియకుండానే కొంత ఉద్రేకాలు రావడం, దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం, దానివల్ల కూడా ఆ హార్మోన్స్లో చేంజ్ రావటం వల్ల కూడా, అంటే త్వరగా చేంజ్ రావటం వలన, అసలు వయసు కంటే తొందరగా తేడాలు రావటం వల్ల తొందరగా అయ్యేటువంటి అవకాశాలు. అమ్మాయి మరి ప్రథమ రజస్వలు అవగానే అసలు పాటించాల్సిన నియమాలు ఏంటంటారు? పాటించవలసినటువంటి నియమాలు మనకి ధర్మసింధు లాంటి ఆధ్యాత్మిక గ్రంథాల్లో చాలా కనిపిస్తూ ఉన్నాయి. దీనిలో ఏమిటంటే, ఈ రోజుల్లో కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చాలా ఆర్భాటాలు చేస్తూ ఉన్నారు. అసలు మనకి నిజానికి శాస్త్రం ఏం చెప్తోంది, ఏ విధంగా చేయాలి, వాటిని పాటిస్తే చాలు. ఆర్భాటాలకి వెళ్లాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఇక్కడ ఏమిటంటే, అమ్మాయి రజస్వల అయింది అనగానే ఒక పీట వేసి, పీట మీద బియ్యం వేసి, దాని మీద ఒక తెల్లని వస్త్రం కప్పేసి, 4 వైపులా కూడా దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి, ఆ అమ్మాయిని వర్జం కానటువంటి ఒక శుభముహూర్తంలో అక్కడ కూర్చోపెట్టాలి. కూర్చోపెట్టి, అంటే దానిలో కూడా ఏమిటంటే పరిశుభ్రమైనటువంటి వస్త్రాలతో కూర్చోబెట్టాలి. అమ్మాయికి పసుపు, కుంకుమ, పువ్వులు, గంధము, తాంబూలము ఇవన్నీ ఇవ్వాలట. ఇచ్చి దీపహారతి చూపించాలి. ముట్టుకోకుండానే దూరంగా కూర్చోబెట్టి దీపహారతి చూపించాలి. అలాంటివి ఇవ్వాలని చెప్పేసి 10 మందికి కూడా తాంబూలం ఇవ్వాలని చెప్పేసి మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. ఓకే, దీని గురించి మరింత వివరంగా మాట్లాడుకుందాం అమ్మా. భావన భవ్య అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే. హలో, నమస్కారం అమ్మా. నమస్కారం అండి. భావన భవ్య అనే పేర్ల మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. చెప్పండి. ముందుగా భావన బర్త్ డీటెయిల్స్ చూద్దాము. జూలై 3, 1993 మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాలకు ఖమ్మంలో పుట్టారు. అవునమ్మా. అండ్ అలాగే భవ్యత వచ్చేసి జూలై 3, 1993 మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు ఖమ్మంలో. అవునమ్మా. ఓకే అండి, మీరు ఏదైతే అడగదలుచుకున్నారో మేడం అడగండి. నమస్కారం అండి. వీళ్ళిద్దరు ట్విన్స్ కదా? నమస్కారం. వీళ్ళిద్దరు ట్విన్స్ కదా, కవల పిల్లలు కదా? అవునమ్మా. చెప్పండి అమ్మా. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు బీటెక్ 3rd ఇయర్ చదువుతుండమ్మా. అయితే ఇద్దరు జాతకాలు అసలు ఎప్పుడు ట్విన్స్ ఎట్లుండో తెలియదు. అందుకనే కొంచెం అడుగుతాం. వీళ్ళు జీవితం, భవిష్యత్తు ఎట్లుంటే, ఉద్యోగం, పెళ్లిళ్ళు ఎట్లుంటాయి, అసలు ఈ ట్విన్స్ గురించి వివిధ రకాలుగా అనుకుంటారమ్మా. ఇద్దరికి ఒకేసారి పెళ్లిళ్ళు చేయాలి, ఇది 1 సంవత్సరం 1 నెల, ఇవన్నీ కరెక్టా కదా నాకు తెలియదు. మీరు కొంతమందికి తప్పుగా ఉంది. ఏమిటంటే, మామూలుగా అయితే అక్క చెల్లెళ్ళు ఇద్దరికి ఒకే వేదిక మీద ఒకే రోజు ఒకే ముహూర్తానికి పెళ్లి చేయకూడదు. అంటే ఒక తల్లి పుట్టినటువంటి ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ ఒకేసారి వివాహం చేయకూడదు. కానీ ట్విన్స్ కి చేస్తే, కవల పిల్లలకి చేస్తే దోషం లేదు అనేటువంటి విషయం మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. కానీ తప్పనిసరిగా చేయాలి అనేటువంటి నియమం ఏమీ లేదు. ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళకి చేయవచ్చు. ఇక్కడ వీళ్ళిద్దరికీ కూడా ట్విన్స్ అయినప్పటికీ కూడా ఇద్దరికి 10 నిమిషాలు తేడా ఉంది. ఇద్దరికి కూడా లగ్నాలు కూడా చాలా తేడాగా ఉన్నాయి. భావనకేమో తులా లగ్నం అయింది, భవ్యనేమో వృశ్చిక లగ్నం అయింది. ఇద్దరికి సప్తమ స్థానాలు వేరయ్యాయి. సప్తమం మీద ఉండేటువంటి వీక్షణలు వేరయ్యాయి. వివాహ విషయంలో కూడా మీరు అంతగా భయపడాల్సినటువంటి అవసరం ఏమీ కనిపించటం లేదు.
అమ్మా. చెప్పండి ఇంకా. అదే వీళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉద్యోగం ఉంటుందమ్మా? ఉద్యోగం చేస్తారమ్మా? చదువులు ఉద్యోగాలు కొంచెం ఉద్యోగాలు చేస్తారు, ఉద్యోగాలకి ఏం కంగారు లేదు. అమ్మా. మీరు అమ్మాయిల ఉద్యోగాల గురించి భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదండి. అమ్మా. ఈ అమ్మాయి భవ్య చాలా తెలివైంది అనుకుంటాను. తెలివైందమ్మా. చాలా తెలివైంది, అమ్మా. చురుకైనటువంటి అమ్మాయి. అమ్మా. చురుకైనటువంటి అమ్మాయి, తెలివితేటలు కలది. అమ్మా. అవునా? కరెక్ట్ అమ్మా. ఇంకా ఈ అమ్మాయి భావన అనేమో కొంచెం నెగటివ్ గా ఆలోచిస్తూ ఉంటుందా? ఆలోచిస్తామా? నెగటివ్ గా ఆలోచించడం, నెగటివ్ గా మాట్లాడడం లాంటివి చేస్తూ ఉంటుంది. అవి కొంచెం ప్రాక్టికల్ గా కూడా తగ్గించుకోమని చెప్పండి అమ్మాయికి. ఉద్యోగ విషయంలో ఇద్దరికి చాలా బాగుంది, మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. వివాహ స్థానంలోనైతే భావనకి కొన్ని దోషణాలు కనిపిస్తున్నాయి. పెళ్లికి ముందు కొన్ని రెమెడీస్ చేసిన తర్వాత పెళ్లి చేయడం మంచిదండి. అదే భవ్యకి వివాహ స్థానంలో దోషాలు ఏమీ కనిపించటం లేదు. అందుకని ఈ భావనకి మాత్రం మీరు వివాహం చేసేప్పుడు ఆ అమ్మాయికి కొన్ని రెమెడీస్ చేసి ఆ తర్వాత మాత్రమే పెళ్లి చేయండి. ఓకే, మరి విన్నారు కదండి మేడం చెప్పిన పెళ్లికి కావాల్సిన రెమెడీస్ అన్ని కూడా పెద్ద పాపకి చేసుకోండి. అండ్ అలాగే ఉద్యోగ విషయం అయితే చాలా బాగుంది అని చెప్పేసి అంటున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే ఈ ప్రథమ రజస్వల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే దీపాహారతి ఇచ్చి కూర్చోబెట్టాలి అని చెప్పేసి అంటున్నారు కదా, ఇలా ఎన్ని రోజులు కూర్చోబెట్టాలమ్మా? మామూలుగా ఇప్పుడు ఏమిటంటే ఆనవాయితీ ప్రకారం చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే కొన్ని ప్రాంతాల్లో 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, 11 రోజులు ఇలా కూర్చోబెడుతున్నారు. కానీ మనకి ధర్మసింధు లాంటి గ్రంథాలు చెప్పేటటువంటిది ఏంటంటే 3 రోజులు కూర్చోబెట్టాలి. 4వ రోజు స్నానం చేయాలి. 4వ రోజు స్నానం చేసినప్పటికీ కూడా ఇంట్లో దేవుడి పూజలు, దేవతా మందిరాల్లోకి వెళ్ళటం కానీ, దేవుడి విగ్రహాన్ని తాకడం లాంటివి కానీ చేయకూడదు. 5వ రోజు అభ్యంగన స్నానం చేయాలి తప్పనిసరిగా. ప్రథమ రజస్వరే కాదు, ఋతుక్రమం ఆగిపోయే వరకు కూడా ప్రతిసారి ప్రతి నెల స్త్రీలు పాటించవలసినటువంటి విషయం అది. 4వ రోజు స్నానం చేసి ఇంట్లోకి రావడం, 5వ రోజు అభ్యంగన స్నానం చేసి ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత, ఋతుస్రావం ఆగిపోయిన తర్వాత మాత్రమే స్నానం చేసి పూజల్లోకి వెళ్ళాలి. ఓకే. అయితే కొన్ని చోట్ల మనకి కనిపించేది నిత్యం చేసుకునేటువంటి అనుష్ఠానాలకి, శ్రీ సూక్త పారాయణం లాంటివి చేసుకోవడానికి 5వ రోజు స్నానం చేసిన తర్వాత దూరంగా కూర్చొని మానసికంగా చేసుకోవచ్చు అనేటువంటి ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. అమ్మ, మరి ఇది స్త్రీలకు సహజంగా ఉండేదే కదా, మరి ఎందుకు దూరంగా కూర్చోబెట్టడం, అలాగే పూజలు చేసుకోకుండా ఉండడం ఎందుకంటారు ఇదంతా? స్త్రీలకి సహజంగా ఉండేది అంటే ఇక్కడ కొన్ని కారణాలు చెప్పుకోవాలమ్మా. సైంటిఫిక్ గా కొన్ని కారణాలు ఉన్నాయి, ఆధ్యాత్మికంగా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే ఏమంటారంటే, ఒకసారి ఇంద్రుడు చేసినటువంటి బ్రహ్మహత్యా పాతకం దాన్ని కొన్ని భాగాలుగా చేయగా ఒక భాగం స్త్రీలు ఋతుక్రమంలో ఉన్నప్పుడు వాళ్ళని అంటిపెట్టుకొని ఉంటుంది. బ్రహ్మహత్యా పాతకంలో మనం ఉన్నప్పుడు మనం దేవుణ్ణి ఎలా తాకుతాం? అందుకని ఆ సమయంలో దేవుణ్ణి తాకకూడదు, దేవతా మందిరాల్లోకి వెళ్ళకూడదు, అగ్నిహోత్రం అంటే అగ్నిని అంటించకూడదు, వంట చేయకూడదు, అగ్నిహోత్రం దగ్గరికి వెళ్ళకూడదు, దూరంగా కూర్చోవాలి అనేటువంటివి. వాళ్ళ చేత ఎవరికి అంటే అనుష్ఠానం చేసుకునేటువంటి వాళ్ళకి, పూజలు చేసుకునేటువంటి వాళ్ళకి భోజనం వాళ్ళ చేత వండి పెట్టకూడదు. ఇలాంటి నియమాలు మనం ఆధ్యాత్మికంగా చెప్పుకుంటాం. సైంటిఫిక్ గా చెప్పుకోవాలంటే మోస్ట్ అన్హైజెనిక్ గా ఉంటారు, అంతే కదా? అవును. అన్హైజెనిక్ గా ఉండటం వల్ల కూడా వాళ్ళు అన్నిటిని తాకకపోవడం మంచిది. ఆ మధ్యన పరిశోధనలు జరిగాయి. వీళ్ళలో ఆ సమయంలో ఎక్కువగా వేడి, ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అది పక్కన పెడితే ఎవరికైనా కూడా ఓవ్యులేషన్ టెస్ట్ చేయాలి, బ్లడ్ టెస్ట్ చేయాలంటే పీరియడ్స్ లో సెకండ్ డే చేస్తారు డాక్టర్స్, అలోపతి డాక్టర్స్. సంతానం సాఫల్యం లేనటువంటి వాళ్ళకి ఓవ్యులేషన్ ఉందా లేదా అని చూడాలంటే సైకిల్ మొదలైనటువంటి 2వ రోజే చేస్తారు. అంటే అప్పుడే అండం విడుదల అవ్వడం అనేటువంటిది జరుగుతుంది, అప్పుడే డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే మీకు ఇక్కడ అర్థమవుతుందా? ఆ సమయంలో హార్మోన్స్ ఎంత తీవ్రంగా పనిచేస్తూ ఉంటాయి. ఆ తీవ్రంగా పనిచేస్తున్నప్పుడు ఏమిటంటే మానసికంగా చాలా చికాకుగా ఉంటుంది, ఒక రకమైనటువంటి అనీజీనెస్ ఉంటుంది వాళ్ళకి. చాలా మందికి చూడండి, మీరు అసలు పీరియడ్స్ వచ్చే ముందు చాలా చికాగాను, టెన్షన్ గాను, ఒక రకమైన అనీజీ గాను వాళ్ళు వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది పీరియడ్స్ ముందరాను, ఆ తర్వాత మరికొంతమంది మెనోపాజ్ వచ్చే ముందు కూడా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే దానిలో వాళ్ళలో వచ్చేటువంటి హార్మోన్స్ లో ఉండేటువంటి తేడా వలన ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఒకవైపు వాళ్ళకి రక్తస్రావం అవుతూ ఉంటుంది, బలహీనంగా అయిపోతూ ఉంటారు. దానికి తోడు ఇంకోటి ఏమిటంటే వాళ్ళకి రెస్ట్ అవసరం, మానసికంగాను శారీరకంగాను. ఒకటి హైజెనిక్ గా ఉండడం, రెండవది ఆధ్యాత్మికంగా,
మరోది ఏమిటంటే మానసికంగా కూడా ఏంటంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వలన వాళ్ళకి బాగా లేకపోవడం, శారీరకంగా వాళ్ళకి కొంత రెస్ట్ కావడం, వీటన్నిటి కారణాలుగా దూరంగా కూర్చోవాలి. దూరంగా కూర్చుంటే వాళ్ళకి రెస్ట్ అవసరం. అసలు నిజానికి చూడండి, అందరికీ సెలవు ఉంటుంది, ఇంట్లో స్త్రీలకి మాత్రం రెస్ట్ అనేది లేదు. గొడ్డులాగా లేచినప్పటి నుంచి అర్ధరాత్రి వరకు వాళ్ళు దినం చాకరీ చేస్తూనే ఉంటారు. కానీ ఇలాంటి సమయంలో తప్పనిసరిగా వాళ్ళకి రెస్ట్ కావాలి. కాబట్టి 3 రోజులు దూరంగా కూర్చోండి అని చెప్పేసి వాళ్ళకి కఠినంగా శిక్షలాగా అనమాట. అప్పుడు ఏంటి, వాళ్ళని తాకకూడదు, వాళ్ళు ముట్టుకోకూడదు అంటే మిగతా వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటారు. సో అది ఒక రీజన్ అనమాట. ఓకేనమ్మా, వెంకటేష్ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. నమస్కారం. హలో, నమస్కారం అండి. నమస్కారం. వెంకటేష్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. ఓకే. ఆగస్ట్ 26, 1965 ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లో పుట్టారు. అవునండి. ఓకే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి మేడం తోటి. అదే జాబ్స్ 2 చేశాను, అది లాకౌట్ అయినాయి కంపెనీలు, పరిస్థితి బాగాలేదు, ఇంట్లో ఫ్యూచర్ ఎట్లా అని అడుగుదామని. ఉద్యోగ విషయమా మీరు అడుగుతోంది? అవునండి, ఉద్యోగం ప్లస్ ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఆర్థిక పరిస్థితులు బాగాలేవా? మీకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటానికి అయితే ఇంకా కొంత టైం పడుతుందండి. ఇంకా 3 ఏళ్ళు కావాలి. 2017 తర్వాత నుంచి మీకు బాగుంటుంది. అంతవరకు కొంత మీరు ఓపిక పట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నవంబర్ నుంచి, ఇప్పుడు ప్రస్తుతం మీకు మీ లగ్నంలోని గోచార శని ఉన్నాడు. మీ ద్వితీయాధిపతి మీకు ద్వాదశంలో ఉన్నాడు. అసలు సాధారణంగా కూడా మీ చేతిలో డబ్బాగదు. మీ ద్వితీయాధిపతితో కలిసి ఇప్పుడు గోచార శని ఉన్నాడు. ఆ తర్వాత మీకు అర్ధాష్టమానికి శని రాబోతున్నాడు నవంబర్లో. అందుకని అర్ధాష్టమ శని అయిపోయే వరకు కూడా కొంత చికాకులు, ఇబ్బందులు మీకు ఉంటూనే ఉంటాయి. దానికోసం శనికి పరిహారాలు చేసుకుంటూ ఉండండి. రాహు మహర్దశ ప్రారంభం రేపు జూన్లో కాబోతోంది. మీకు రాహు గురించి కూడా జపం చేయించుకోండి. తర్వాత అంటే అష్టమంలో ఉన్నటువంటి రాహు మహర్దశ కాబట్టి కొంత చికాకులు పెట్టచ్చు. అందుకని రాహుకు కూడా మీరు శాంతి చేసుకోండి. నిత్యం కూడా ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి దీపారాధన చేసి దండం పెడుతూ ఉండండి. అలా చేయటం వల్ల కొంత మీకు మెరుగుపడుతుంది. కుబేర మంత్రం చదువుకోండి, కనకధార స్తోత్రం చదువుకోండి. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన పరిహారాన్ని కూడా చేసుకోండి. తొందరలోనే మీ ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, చాలా మంది అంటూ ఉంటారు ప్రథమ రజస్వలు అయినప్పుడు కానీ, రెగ్యులర్గా ఋతుక్రమం వచ్చినప్పుడు కానీ స్నానం చేయకూడదు అని. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఇప్పుడు పండగలు వచ్చినప్పుడు కానీ, మీరే ఏదైనా అయినప్పుడు కానీ అభ్యంగన స్నానాలు చేస్తూ ఉంటాం. ఋతుక్రమంలో ఉన్నప్పుడు అభ్యంగన స్నానం చేయకూడదు. అదేవిధంగా నదీ తీరానికి వెళ్ళినప్పుడు అయితే నదిలో స్నానం చేయకూడదు. ఋతుక్రమంలో ఉన్నప్పుడు నదిలో స్నానం చేయడం చాలా దోషం, చేయకూడదు. అదేవిధంగా ఋతుక్రమంలో ఉన్నప్పుడు అభ్యంగన స్నానం కూడా పనికిరాదు, కానీ నిత్యం స్నానం చేయడం దోషమేం కాదు. ఓకే, అలాగే అమ్మ తాటాకు మీద కూడా కూర్చోబెడుతూ ఉంటారు కదా, మరి దీనికి ఏంటంటారు సైంటిఫిక్ రీజన్? సైంటిఫిక్ రీజన్ అంటే ఇక్కడ ఏంటమ్మా, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ తాటాకు మీద కూర్చోబెట్టేటువంటి అలవాటు ఉంది. అసలు నిజానికి అనిపిస్తుంది ఇది ఎక్కడ ప్రారంభమైందో తెలియదు, కానీ తాటాకు అనేటువంటిది అత్యంత పవిత్రమైనటువంటి వస్తువుగా చెప్తారు. మరొకటి ఏమిటంటే, స్త్రీలు ఆ సమయంలో మంచం మీద పడుకోకుండా, పూర్వకాలం చేపలు వేసుకుని పడుకునేవాడు, గుర్తుందా మీకు? అమ్మమ్మల కాలంలో అంతా ఏంటంటే, 3 రోజులు వచ్చిందంటే చేప చెట్టు పెట్టుకుని ఎక్కడో చేపేసుకుని కింద పడుకునేవాళ్ళు. అంటే మంచం మీద పడుకోకూడదు, అన్హైజెనిక్ గా ఉంటారు కాబట్టి వాళ్ళు విడిగా పడుకోవడం, బ్రహ్మత్యాపాతకం ఉంటుంది కాబట్టి అందరినీ తాకకపోవడం, విడిగా ఉండడం అనేది. అయితే చేపలు కాకుండా తాటాకులు పరుచుకుని పడుకోవటం వలన కూడా వీళ్ళ శరీరంలో ఎక్కువ వేడి ఉంటుంది కదా, ఉష్ణోగ్రత ఉంటుంది కదా. అలా భూమి మీద అంటే చలికాలం, వర్షాకాలం అన్ని కాలాల్లో కూడా ఋతుక్రమం వస్తూనే ఉంటుంది. డైరెక్ట్ నేల మీద చాప మీద పడుకోవడం కంటే తాటాకు మీద పడుకోవడం వల్ల కొంత ఆరోగ్యప్రదము, ఆ వేడిని తీసేస్తుంది, చలిని కూడా తట్టుకుంటారు వీళ్ళు. అలా కొన్ని. కాకపోతే ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే తాటాకులకి చాలా పవిత్రత ఉంది. దాని మీద కూర్చోవడం వల్ల, దాని మీద ఏదైనా పడుకోవటం వల్ల అసలు కొన్ని రోజులు మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్పేది ఏమిటంటే, తాళి అనేటువంటిది ఏమిటంటే, అసలు తాళిని కూడా తాటాకులను చుట్టేసి కట్టుకునేవాళ్ళుట. తాటంక యుగళీభూత తపనోడుప మండల అని చెప్పేసి మనకి లలిత సహస్రనామంలో కనిపిస్తుంది. అవి ఆవిడ చెవులకి కూడా పెట్టుకునేదే అన్నమాట, తాటాకులతో చేసినవి. అందుకని వాటికి అంతటి పవిత్రత ఉంది. ఓకే అమ్మ, మరి ప్రథమ రజస్వ అయినప్పుడు ఆహార విషయాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఆహార విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ చెప్పేది ఏమిటంటే, మనకి ఆయుర్వేదాన్ని అనుసరించి, అదేవిధంగా ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపించేది
ప్రథమ రజస్సులే కాదు, ఎప్పుడు ఋతుక్రమంలో ఉన్నా కూడా పాలు, పెరుగు, మజ్జిగ లాంటివి వాడకూడదు. ముఖ్యంగా ఆవుకు సంబంధించినవి అసలు వాడకూడదు. పాలు తాగొచ్చు, పెరుగు, మజ్జిగ ఈ రెండు కూడా వాళ్ళకి పెట్టకూడదు. కారాలు, మసాలాలు లాంటివి నిషేధం. ప్రథమ రజస్సులైనప్పుడైతే అసలు మాంసాహారం కానీ లేదా మిగతా కారంతో చేసేటువంటివి కానీ గట్టిగా అరగనటువంటి పదార్థాలు కానీ ఏవి పెట్టకూడదు. అసలు అదంతా ఎందుకు, ముఖ్యంగా ఏం చెప్తారంటే వాళ్ళకి ఆ 3 రోజులు పెసరపప్పుతో చేసినటువంటిది, నేతితో వండినటువంటి పులగం, ఇది మాత్రమే ఆహారంగా పెట్టాలని చెప్పేసి. ఓకే. చప్పని పదార్థాలు పెట్టడం, మజ్జిగ, పెరుగు లేదు, ఆవకాయలు లేవు, పచ్చళ్ళు లేవు, కారాలు లేవు, పులుపులు లేవు, ఇంకేమీ లేవు. ఓకే, చాలా మితంగానే తీసుకుంటూ ఎందుకు అంటే దీని ప్రభావం వీళ్ళ మీద చాలా ఉంటుంది అనమాట. ఆహార పదార్థాల వలన కూడా వచ్చేటువంటి మార్పులు చాలా ఉంటాయి. అందుకని హార్మోన్స్ ఏంటంటే చాలా ఇంబ్యాలెన్స్ గా, కొంతమందికి మొదటిసారి రజస్సులు అయిన తర్వాత ఒక 6 నెలలు, కొంతమందికి ఏడాది దాకా, కొంతమంది 2 ఏళ్ల దాకా మళ్ళీ రాదు. మరి కొంతమందికి 1 నెల రోజులు అలాగే ఉంటుంది, వాళ్ళకి బాధపడుతూ ఉంటారు. ఆ ఇంబ్యాలెన్స్ పోవడం కోసం వీళ్ళకి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటే బ్యాలెన్స్డ్ గా ఉంటుందని పెడతారు. ఓకే అమ్మ, మరి ఫంక్షన్ ఎన్నో రోజు చేయాలంటారు? అసలు ఫంక్షన్ అనేటువంటిది ఇప్పుడు ఏర్పడింది. పూర్వకాలం ఫంక్షన్స్ అంటూ ఏమి ఉండేవి కాదు. పూర్వకాలం ఏం చేసేవాళ్ళు, అమ్మాయికి మామూలుగా అసలు 5, 9, 11 రోజుల్లో చేస్తారు. అలా ఆ రోజుల్లో చేయడానికి కూడా కారణం ఏమిటి అంటే వీళ్ళకు ఉండేటువంటి ఋతుస్రావం ఎంతవరకు ఉంటుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అది 3 రోజులకి స్నానం అయిపోతుంది, 4వ రోజు ఇంట్లోకి వస్తారు, 5వ రోజు అభ్యంగన స్నానం చేస్తారు. ఆ తర్వాత ఎప్పుడు ఆగిపోతే అప్పుడు అమ్మాయికి చక్కగా కూర్చోబెట్టి తల్లి ముఖ్యంగా కొత్త వస్త్రాలు ఇవ్వడం, పసుపు కుంకుమ ఇవ్వడం, పుష్పమాలికలు ఇవ్వడం, గంధం ఇవ్వడం, 10 మంది ముత్తైదువులతో కూడా ఆశీర్వచనం చేయించడం, వాళ్ళకి తాంబూలాలు ఇప్పించడం, ఆ 10 మంది ముత్తైదులకు భోజనం పెట్టడం, ఇలాంటివి మాత్రమే నియమం తప్ప ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా కుర్చీలు వేసి, సింహాసనాలు వేసి, వందల మంది పిలిచి పెళ్లి చేసినట్టుగా చెయ్యాలని మనకి శాస్త్రంలో ఎక్కడా లేదు. ఏమీ లేదు. వాళ్ళ స్తోమత తగ్గట్టు వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఓకేనమ్మా, రేణుక అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి. నమస్కారం అండి. రేణుక పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఓకే, మీ బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ గా లేవు మా దగ్గర. సో మీ హస్బెండ్ బర్త్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, ఒకసారి ఆయనది కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే అండి. మార్చ్ 19, 1975 అవునండి. ఉదయం 8:30 అమలాపురంలో పుట్టారు. అవునండి. ఓకే, మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య సంతానం కోసం కదండి? అవునండి. నా డీటెయిల్స్ అంటే 19/4/1983. నేను కూడా ఏంటి మార్నింగ్ 6 to 7 6 to 7 అనేది పనిచేయదండి, కరెక్ట్ గా ఉండాలి టైమింగ్. అలా చెప్పొద్దు, ఎప్పుడు కూడా టైం సరిగ్గా ఉండాలి. 6 to 7 లోపల అన్నారండి, కరెక్ట్ టైం తెలియదు అన్నారు. అలా కాదు, మీది ప్రశ్న జాతకంగా తీసుకోవచ్చు. మీ జాతకాన్ని అనుసరించి మీకు సంతానం కొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు మీ జాతకంలో కనపడుతున్నాయి. తర్వాత రెమెడీ చేసుకోవడానికి కూడా నిత్యం మీ దంపతులు ఇద్దరు ఉదయాన్నే లేచి గణపతికి పూజ చేసుకుని, మీ ఇలవేల్పుకి పూజ చేసుకున్న తర్వాత సంతాన గోపాలస్వామి మంత్రాన్ని 1108 సార్లు, ఆ తర్వాత లలితా సహస్రనామం 1 సారి, ఆ తర్వాత గర్భరక్షాంబికా మంత్రాన్ని 1108 సార్లు ఎవరికి వాళ్ళు చేయండి. చేస్తున్నప్పుడు చిన్న తమలపాకులో కానీ, ఒక వెండి పాత్రలో కానీ ఆవు పెరుగు నుంచి తీసినటువంటి వెన్న, కాస్త తేనె, ఒక ఖర్జూర పండు అందులో వేసి అది పట్టుకుని ఈ మంత్రజపం పారాయణ చేయండి. ఆ తర్వాత ఆ 2 కలిపి నివేదన చేసి దాన్ని చెరిసగం తినండి. నిత్యం షష్ఠీ స్తోత్రం పారాయణ చేయండి. ప్రతి కృత్తికా నక్షత్రం రోజు షష్ఠీ తిథులు వచ్చినప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయండి. పుత్రద ఏకాదశి అనేటువంటి ఒక వ్రతం ఉంది, ఆ ఏకాదశి మొన్న అయిపోయింది పుష్యమాసంలో, మళ్ళీ శ్రావణ శుద్ధ ఏకాదశికి వస్తుంది. అప్పటి నుంచి ప్రారంభించి 1 సంవత్సర కాలం ఏకాదశి వ్రతం చేయండి. అలా చేయటం వల్ల మీకు సంతానం కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన విధంగానే చేయండి, తొందరలోనే మీరు 12 బిడ్డను ఎత్తుకుంటారు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, మరి అమ్మాయిలు ముఖ్యంగా పాటించాల్సిన, అలాగే జాగ్రత్తలు, అవగాహన తీసుకోవాల్సిన విషయాల గురించి చెప్తారా? అనేక విషయాలు. అసలు మామూలుగా ఒకటి, తల్లిదండ్రులు బాగా తెలుసుకోవాలి, ఆలోచించాలి. 2 రకాలుగా, ఫిజికల్ గాను మెంటల్ గాను వాళ్ళని బాగా తయారు చేయాలి. ఎందుకంటే వాళ్ళు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అప్పుడే కొత్తగా హార్మోన్స్ బాగా పనిచేయటం వలన కొత్త ఆలోచనలు, వయసుకి తగినటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి.
కానీ పరిస్థితుల మీద వాళ్ళకి అవగాహన ఉండదు. ఇంకా బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగు పెడుతున్నటువంటి తొలి దశ రజస్వల అవటం అంటే. ఇంకోటి సంతానం కలగటానికి వీళ్ళ శరీరం అనుకూలంగా ఉంది అని తెలిపేటువంటి విషయం ఇది. మరి ఆ విషయంలో వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి? తెలిసి తెలియనటువంటి వయసు, బుద్ధి తెలియదు, ప్రపంచం తెలియదు, ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియదు, ఎలాంటి వేళ్ళకి వెళ్ళినప్పుడు ఎక్కడ ఏమవుతుందో తెలియదు, శారీరకంగా కూడా ఎప్పుడు పీరియడ్స్ వస్తుందో తెలియదు. కాబట్టి దాని గురించినటువంటి కొంత అవగాహన తల్లులు ఆడపిల్లలకి కలిగించాలి. అదే కాకుండా ముఖ్యంగా ఇంకొక విషయం ఏమిటంటే, ఆడపిల్లలు ఎవరు కూడా రజస్వల అయిన తర్వాత ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిపోయింది జుట్టు విరపోసుకోవడం. రజస్వల అయినటువంటి స్త్రీలు సాయంత్రం పూట తలస్నానం చేసి జుట్టు విరపోసుకొని బయట తిరగకండి, దుష్టశక్తులు అవాహిస్తాయని చెప్పి చెప్తూ ఉంటారు. జరిగినటువంటి సంఘటనలు కూడా మనకి చాలా తెలుసు. అందుకని జుట్టు విరపోసుకొని సాయంత్రం పూట బయట తిరగకూడదు ఎదిగినటువంటి ఆడపిల్లలు. 4వ రోజు స్నానం చేయించాలన్నారు కదా, అయితే స్నానం చేయించిన తర్వాత పాటించాల్సిన నియమాలు ఏమున్నాయంటారు? చాలా ఉంటాయి. ఇక్కడ ఏమిటంటే మనకి ఆధ్యాత్మికంగానే చెప్పుకోవాలి. ఇక్కడ ఎవరైనా సరే ప్రథమ రజస్సులే కాదు, ఎప్పుడు ఋతుక్రమం అయినా సరే 4వ రోజు స్నానం చేసిన తర్వాత మొట్టమొదటికి వెళ్ళి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవాలి. చేయకుండా ఎవరిని చూడకూడదుట. పసిపిల్లల్ని కానీ మగవాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ చూడకుండా ఇమ్మీడియట్గా స్నానం అవ్వగానే వెళ్ళి సూర్యుడికి నమస్కారం చేసుకుని పసిపిల్లను, పాలకుండను, పచ్చని చెట్టును తాకినటువంటి దోషం ఉంటే పరిహారం చేయమని చెప్పేసి వేడుకోవాలిట. ఆ తర్వాత ఏదైనా తిన్న తర్వాతనే ఎవరినైనా తాకాలి, చూడాలి అని చెప్తారు. ఓకే, అంటే వాళ్ళ కళ్ళల్లో అంతటి తీవ్రత ఉంటుందిట. ముందు సూర్య భగవానుని చూడడం వల్ల ఆ దోషం పోతుందిట. ఓకే, సో ఖచ్చితంగా పాటించాల్సింది ఇది. ఓకే, మరి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ఇంకా దీనికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. మిగతా విషయాలని రేపు మాట్లాడుకుందాం. ఇది ఇవాల్టి శుభమస్తు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో ప్రథమ రజస్వల ఏ నక్షత్రాల్లో అయితే శుభం, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.